Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మగవాళ్ళ తరపు నుంచి ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి, ఏ టెస్ట్లు ఎలా ఉండాలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అందరూ చేసుకోవాల్సిన మొదటి టెస్ట్ మీ వీర్య విశ్లేషణ, అంటే సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది దానికి ఎప్పుడు చేసుకోవాలి? జనరలీ మినిమం 2 days గ్యాప్ ఉండాలి, అంటే 48 గంటలు ఉండాలి. మ్యాక్సిమం 7 days గ్యాప్ ఉండాలి. 7 days కంటే ఎక్కువ ఉంటే కూడా సెమెన్ పారామీటర్స్ రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. 48 గంటల లోపల టెస్ట్ చేసినా కానీ మీకు సెమెన్ వాల్యూస్ ఖచ్చితంగా రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా దగ్గరలో మీరు సడన్గా హాస్పిటల్ వెళ్ళిపోతారు, డాక్టర్ గారు వీర్య విశ్లేషణ రాస్తారు, సెమెన్ అనాలిసిస్ రాస్తారు. మీరు గ్యాప్ ఉన్నా లేకపోయినా మీరు సెమెన్ అనాలిసిస్ ఇచ్చేస్తుంటారు. దానివల్ల మీ ట్రీట్మెంట్ మొత్తం మారిపోయే ప్రమాదం ఉంటుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే బదులు మీరు ఐయుఐ లాంటివి కానీ ఐవీఎఫ్ లాంటివి కానీ మీకు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మినిమం 48 గంటలు గ్యాప్ ఉండాలి, మ్యాక్సిమం 7 days కంటే ఎక్కువ గ్యాప్ ఉండొద్దు. నెక్స్ట్ టెస్ట్ చేయించుకోవాల్సింది ఏంటంటే హార్మోనల్ టెస్ట్. ఈ హార్మోన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి ఏమేమి టెస్ట్ చేయించుకోవాలని. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఈ హార్మోన్ టెస్ట్ డెఫినెట్లీ చేయించుకోవాల్సిందే. ఇది చేయించుకుంటేనే మనకి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవో తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఈ వీడియో సేవ్ చేసుకోండి, కావాల్సిన పేపర్ మీద రాసుకోండి. FSH, LH, టెస్టోస్టెరాన్, ఎస్ట్రాడియోల్, ప్రొలాక్టిన్. సో ఈ 5 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గర దీంట్లో ఒక 2 to 3 టెస్ట్లు మిస్ చేస్తుంటారు, కానీ ఈ 5 టెస్ట్ మాత్రం చాలా మ్యాండేటరీ. వేరే ఏ టెస్ట్ చేయించుకోకపోయినా FSH, LH, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఎస్ట్రాడియోల్. చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఎస్ట్రాడియోల్ మర్చిపోతుంటారు. ఎస్ట్రాడియోల్ది ఏం రోల్ లేదనుకుంటారు మన మేల్స్లో, కానీ డెఫినెట్లీ మా టెస్టిస్ లోపట్ల టెస్టోస్టెరాన్ అనేది ఎస్ట్రాడియోల్లో కన్వర్ట్ అయినప్పుడు లో టెస్టోస్టెరాన్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి మనం ఎస్ట్రాడియోల్ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్ టెస్టోస్టెరాన్ పెడుతుంది. చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు, సార్ నాకు లో టెస్టోస్టెరాన్ అని బాధపడుతుంటారు. లో టెస్టోస్టెరాన్ ఉండడానికి మీ బాడీలో మీరు ఏం చేసినా మీకు టెస్టోస్టెరాన్ అనేది ఎస్ట్రాడియోల్ కన్వర్ట్ అవుతున్న కొద్దీ మీరు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత టెస్టోస్టెరాన్ని బూస్టప్ చేసుకుందాం అనుకున్నా అవ్వదు ఆల్వేస్. అందుకే మీరు ఈ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఈ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి. 99% మీ సెమెన్ పారామీటర్స్ నార్మల్గా ఉంటాయి. సో సెమెన్ పారామీటర్స్ కూడా చాలా సబ్జెక్టివ్, అంటే 2 daysలో ఒకలా ఉంటుంది, ఇంకో 2 daysలో ఒకలా ఉంటుంది. సో మాకు ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసమే సెమెన్ అనాలిసిస్ తీసుకుంటాము. ఒక్కసారి తక్కువ రాగానే భయపడాల్సిన అవసరం అసలుకే లేదు. చాలా ఇంపార్టెంట్. సెమెన్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు. ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. సో సెమెన్ గురించి వరి అవ్వద్దు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది 1 healthy sperm. కౌంట్ తక్కువ నా దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు. కౌంట్స్ స్టిల్ 16 million కంటే తక్కువ ఉంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అంటారు, కానీ 10 million ఉంటే రాదు అన్నికి ఏమి ఎక్కడ బుక్స్లలో ఎక్కడ రాసింది లేదు. సో ఎంత తక్కువ కౌంట్ ఉన్నా, 1 million ఉన్నా, 2 million ఉన్నా, 3 million ఉన్నా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సబ్జెక్టివ్ కండిషన్ ఏంటంటే దాంట్లో మూమెంట్ బాగుండాలి. మూమెంట్ బాగుంది, మార్ఫాలజీ బాగుంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడం, న్యాచురల్గా ప్రెగ్నెంట్ కాకపోవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. సో నా గైనిక్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు, కానీ మేము 1 millionలో కూడా మంచి ప్రెగ్నెన్సీస్ చూసాము. సో 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. కౌంట్ తక్కువ ఉన్నాయేం కాదు. మొటిలిటీ బాగా చేసుకోండి. మొటిలిటీ పెరగడానికి హెల్దీ ఫుడ్స్ తీసుకోండి, జింక్ కంటెంట్ ఎక్కువ ఫుడ్ తీసుకోండి, ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. దానివల్ల మొటిలిటీ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గించుకోండి, ఆటోమేటిక్గా అంత బాగుంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ ఈజీగా అయిపోతుంది. ఫర్దర్గా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.